టీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య రగులుతుంది. హరీష్ రావు లాంటి కీలక నేతలంతా ఇప్పుడు అరెస్ట్ అయ్యి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఉన్నారు. కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్లో ఉన్నారు. ఇదే అంశంపై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఎమ్మెల్సీలు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీంద్రరావు ఇద్దరు కూడా మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవీంద్రరావు గారు, హరీష్ రావు గారు వీళ్ళంతా ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నారు. మనం ఇంతసేపు విన్నాము, హరీష్ రావు గారు మాట్లాడింది కూడా విన్నాము. అంటే ఏంటి కౌశిక్ రెడ్డి నిన్న మాట్లాడిన విధానం కానీ, కౌశిక్ రెడ్డి చర్యలు కానీ, గతం నుంచి కూడా కొంత ప్రభుత్వాన్ని అగ్రెసివ్గా మాట్లాడడం, అగ్రెసివ్గా టార్గెట్ చేయడం, గతంలో గవర్నర్పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఇలాంటి బిహేవియర్, అంటే ఇలాంటి వాతావరణంతో పోలీసులను రెచ్చగొట్టి లేకుంటే ప్రభుత్వాన్ని రెచ్చగొట్టి అరెస్ట్ల దాకా తెచ్చుకొని ఆ అరెస్ట్లతో సానుభూతి గెయిన్ చేసుకునే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందనే విమర్శకు మీరు ఏం చెప్తారు? ప్రజల మద్దతు లేకుండా ఏ కార్యక్రమం కూడా చేయలేము. మీరు అన్నట్టుగా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రతిపక్ష పార్టీ బాధ్యతాయుతంగానే వ్యవహరిస్తుంది. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న గవర్నర్ నెలల తరబడి ఆ కీలకమైన బిల్లులు, చట్టసభలు ఆ తీర్మానం చేసిన బిల్లుల్ని తన దగ్గర పెట్టుకోవడంలో ఎట్లనైతే రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడిన తీరు మీద మాట్లాడిందని డైవర్షన్ పాలిటిక్స్ చేశారు. అక్కదాన్ని పట్టించారు తప్ప సమస్య పరిష్కారం చేయలే కదా. ఆఖరికి కోర్టు జోక్యం చేసుకున్నాకనే కదా ఆ ఫైళ్లు కదిలినాయి. మీరు గుర్తు చేశారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు కూడా బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే, ఇంతకుముందు హరీష్ రావు గారు చెప్పారు, అనుమతి కోరి అధికారి దగ్గరికి వెళ్తే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ అవమానకరంగా వ్యవహరించిన ఆ యొక్క పోలీస్ అధికారి పట్ల ఇదే విధానం అని మాట్లాడితే అరెస్ట్ ఏంటండి? ఓ ప్రాసెస్ లేదా, విధానం లేదా? ఇంతకుముందు పెద్దలు హరీష్ రావు గారు అన్నారు, అరెస్ట్ చేస్తే ఒక బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేని, ఎస్ మీరు దీన్ని అరాచకం అంటారా, అరెస్ట్ కోసం ప్రయత్నం అంటారా, ప్రజా వ్యతిరేకం అంటారా, రెచ్చగొట్టు ధోరణి అంటారా, ఏదన్నా అధికారంలో ఉన్న వాళ్ళు బాధ్యతాయుతంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మేమేమైనా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకపోతే, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకపోతే, చట్టబద్ధంగా వ్యవహరించకపోతే చర్య తీసుకునే అధికారం మీకుంది. మరి మీరు చర్య తీసుకునే ముందు ఎఫ్ఐఆర్ చేయాలా? ఎమ్మెల్యే అనేవాడు పారిపోడు కదా, విచారణ చేయాలి, దానిపైన తగిన నివేదిక తయారు చేయాలి, ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి, స్పీకర్ అనుమతి తీసుకోవాలి. ఎఫ్ఐఆర్ లేకుండా, కుటుంబ సభ్యులు తెలవకుండా, ఒక స్పీకర్ చెప్పకుండా ఒక లెజిస్లేటర్ ని అంత అనామకంగా ఎలా రద్దు చేస్తారండి? ఇదేంటని అడగబోయిన హరీష్ రావు గారు లాంటి ఒక కీలకమైన నేత, వారు ఎమ్మెల్యేగానే ఉండొచ్చు, కానీ వారి యొక్క స్థాయి కానీ, వారి యొక్క నిబద్ధత కానీ, వారికున్న ప్రాచుర్యం కానీ, వారికున్న పర్సనాలిటీ పరంగా కానీ కనీస గౌరవం ఇవ్వకుండా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ నిర్బంధించడం అనేది విజయోత్సవాలు జరుపుకుంటున్న ఈ సందర్భం ఎంత పేలవం, ఎంత అవమానీయం, ఎంత అప్రజాస్వామికం అనేది అర్థమవుతుంది కదా. మీ అక్కసు, మీ ఆవేదన ఏ రకంగా ఉందనేది అర్థమవుతుంది. 6 గ్యారెంటీల 13 హామీల అమలు 100 రోజుల్లో చేస్తామని సంవత్సరమైన చేయకుండా అనేక హామీలని ఏది నెరవేర్చినామన్న ఈ 3 నెలలు కూడా ఆర్టీసీ బస్సులు సక్రమంగా ఏక మహిళల కోసం పుచ్చుకొని 2 లక్షల రుణమాఫీని చేసినామని సరిగా చేయకుండా 60% మంది రైతులని నిండా ముంచి కేవలం గందరగోళం మధ్యన కొద్ది పర్సెంట్ 20,000 కేటాయించారు. కానీ 20,000 కూడా ఖర్చు కాలే. 12,000 కోట్ల రూపాయలు కూడా పంపకం అనేది అకౌంట్లు అనేది పడలే. ఆ స్కీమ్ సరిగా లేదు. ఇవాళ రైతు బోనస్, సన్న బియ్యం అన్నారు, మాట్లాడదాం. అవి మాట్లాడే చాలా అంశాలు ఉన్నాయి. అరెస్ట్లకు సంబంధించి మనం కన్ఫైన్ అయిదాం. ఒక్క నిమిషం మీరు లైవ్ లో ఉండండి. అద్దంకి దయాకర్, పిసిసి ప్రధాన కార్యదర్శి మనకు అందుబాటులోకి వచ్చారు. దయాకర్ గారు, ఏంటి ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసి పడేస్తున్నారు? ఇటేమో సంబరాలు చేస్తున్నారు, సంబరాలకు రమ్మని వాళ్ళనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని, హరీష్ రావుని అందరినీ సంబరాలకు ఇప్పుడే రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానించారు, సంబరాల్లో పాల్గొనమని. ఇలా పాల్గొనమంటారు, వాళ్ళు జైల్లో వేస్తారు, అరెస్ట్ చేస్తారు. ఏంటి, దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ కళ్యాణ్ గారు, రవీందర్ గారికి కూడా, మిగతా ఎవరుంటే వాళ్ళు పెద్దలు. అయితే నేను ఒక మాట అయితే రవణ్ణని అడుగుతా. ఇప్పుడు ఆవేశపడతాడు రవణ, కొంత కోపంగా ఉంటాడు, అవసరమైతే ఎక్స్టెన్స్ కు పోతాడు.
కానీ కౌశిక్ స్టేట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి, డెమోక్రటిక్ గా ఉన్నాయా ఎట్లా ఉన్నాయి అనేది ఒక్కసారి క్రాస్ చెక్ చేయండి. సీఎం విషయం పక్కన పెట్టండి, సీఎం అన్నడా లేకపోతే ఇంకా ఎక్స్ అన్నడా వైన్ అన్నడా ఆ విషయం పక్కన పెట్టండి. ఆ భాష, ఆ తీరు, మనోడు వ్యవహరిస్తున్న తీరు, నాకు కూడా కాంగ్రెస్ ల సహచరుడే మా ఉత్తమన్న వాళ్ళ తమ్ముడే, కానీ ఆ తరహా దాన్ని ప్రోత్సహిస్తున్నాడు ఆ కేసీఆర్ అంటే నేనైతే ప్రోత్సహిస్తున్నాను అనుకోను. మరి ఎవరంటే చూసుకొని అట్లా మాట్లాడుతున్నాడు, బ్రోతలు ఇంకోటి ఏంది, ఇదేదో అసలు అబ్యూజింగ్ వర్డ్స్. అంటే ఆ ఎమ్మెల్యేనా మనకు స్ట్రీట్ రౌడీస్ కూడా అట్లాంటి భాషలు మాట్లాడరు. అలాంటి భాష మాట్లాడేటోని మీరు సమర్థిస్తే ఏమన్నా అది ఎంత మేరకు అనేది ఆలోచించాలి. నేను ఈ డిబేట్ కి రావాలంటే కూడా నాకు ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏమొచ్చిందంటే అసలు ఈయన నేను తిట్టాల్సి వస్తుంది. మళ్ళీ ఇది ఒక పెద్ద పంచాయతీ. ఈ మధ్య అసలే సాధుగా జీవిస్తున్నా నేను, మళ్ళీ వచ్చేసి ఇప్పుడు కౌశిక్ విషయంలో నేను టెంప్ట్ కావాల్సి వస్తుంది. ఏమన్నారు నేను ఇట్లనే ఇదే భాషతో పెట్టిన మీరు ఇదే భాష వీధి రౌడీనా లేకుంటే ఆయన ఎమ్మెల్యేనా అని పెట్టారా? వీధి రౌడీలు కూడా గౌరవంగా మాట్లాడుకుంటారు, గౌరవ రౌడీ గారు అని. మనం ముఖ్యమంత్రిని పక్కన పెట్టాడు, ముఖ్యమంత్రి అనే విషయాన్ని ఇప్పుడు దయాకర్ గారు అంటే మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు హరీష్ రావు గారు కూడా అదే సేమ్ మీరు అన్నట్టే హరీష్ రావు గారు అన్నారు. ఆయన ముఖ్యమంత్రియా లేకుంటే ఏంటి ఆయన భాష ఏంటి అని దాన్ని ఎలా చూస్తారు? మరి పేగులు మెడలు వేసుకుంటాం, పెట్టి దొక్కుతాం. ఇప్పుడు ఈ భాష కంటిన్యూ అవడం వల్ల ఇప్పుడు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడడానికి సమస్య రావట్లేదు, దాన్ని వివరించడానికి మాత్రం ఎనలిస్ట్లకు సమస్య వస్తుంది, పార్టిసిపెంట్ కి సమస్య వస్తుంది, ప్రజలకు కూడా సమస్య వస్తుంది. అసలు మా నాయకులేనా ఇట్లా మాట్లాడుతున్నది, మా నాయకులేనా మమ్మల్ని వీళ్ళేనా పరిపాలించేదని స్థితి వస్తుంది. అది మంచిది కాదనేది అరెస్ట్ ఎన్నిసార్లు అరెస్ట్ అయిన లైఫ్ లో. చెప్పండి రవీంద్ర గారు చెప్పండి. కళ్యాణ్ గారు మా దయాకర్ అన్న చాలా స్వీట్ గా సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నారు, కానీ కౌశిక్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి మాటలు ఏమన్నా తేడా ఉందా? కౌశిక్ రెడ్డి నిజంగానే తప్పు యువకుడు, పిల్లోడు, ఎమ్మెల్యే అయిండు, మాట్లాడిండు, ఆవేశం ఉంది, సరే ప్రతిపక్ష నేతగా మాట్లాడాడు. ముఖ్యమంత్రి రోజువారీ మీరు సభల భాష ఈ మీటింగ్ ఆ మీటింగ్ అనే కాదు, వేదికల మీద మాట్లాడే భాష కేసీఆర్ గారి పట్ల, ప్రతిపక్ష నేత పట్ల కానీ, పార్టీ పట్ల కానీ, కులం పట్ల కానీ ఎంత అన్యాయం దయాకరన్నా? అది సమర్థనీయమా? వెంకట్ దానికి సమాధానం చెప్తారు, ఎందుకంటే బెటర్ వెంకట్ తో మాట్లాడండి. లేదు దయాకర్ గారు మీరే చెప్పాలి, ఎందుకంటే మీరు కూడా గతంలో ఇలాంటి భాష మాట్లాడారు కదా చాలా సందర్భాల్లో. నేనేమంటున్నా అంటే మీ నాయకులనే అన్నారు కాదు, ఆవేశకాలను ఒక చర్చ. రెండోది అతి ముఖ్యం అంటే మీరు ఈ రోజు ఏమైందంటే ఇప్పుడు బల్ల వస్తారు, మా వాళ్ళు వస్తారు, ఇప్పుడు మా నాయకులు వస్తారు, అది ఇక గబ్బు అవుతుంది. అది పద్ధతి కాదు. నేను మూల్యం అన్నది అదే. సొల్యూషన్ ఏంటంటే మనోడు ఇంటీరియం పబ్లిసిటీ కొరక లేకపోతే సీఎం ను ఇట్లా మాట్లాడితే ఒకడు ఉన్నాడు అనుకుంటానిక, ఇది తనకు కూడా నేను అందుకనే నిన్ను వాళ్ళు వాడుకుంటున్నారని చెప్పిన డైరెక్ట్ గా. ఎవరు? మా కేసీఆర్ ఫ్యామిలీ వాడుకుంటుందని చెప్పిన. వాడుకోవడం కాదు, ప్రజలకు ఉపయోగపడు ఎమ్మెల్యే. ఇలా కేసీఆర్ గారు కూడా ఇప్పుడు ఆ భాష మాట్లాడాలంటే ఇప్పుడు మాట్లాడలేడు నాకు తెలుసు. ఇప్పుడున్న పరిస్థితులు కాదు, రేపటికైనా సరే మనం పోతా ఉంటే ఇప్పుడు మనం కూడా దిగజారాల్సి వస్తుంది కదా ఆ స్థాయికి. ఒక ఇంటెలెక్చువల్ డిబేట్ వదిలేసి లేకపోతే ప్రజలకు 6 గ్యారెంటీలు అనే విషయాలు చర్చ పక్కన పెట్టి కౌశిక్ రెడ్డి తిట్టింది కరెక్టా కాదా అని మళ్ళీ ఇంకా మనోడిని నేను ఏమన్నాడు మీరు చూసిండ్రా? నువ్వు అన్ని దేవుళ్ళను మొక్కినావు, భూకంపం వచ్చిందని. అంటే ఆంధ్రప్రదేశ్ కూడా రేవంత్ రెడ్డి గారు మొక్కిన ఆంధ్రప్రదేశ్ కూడా భూకంపం వచ్చిందా? అసలు సౌత్ ఇండియాకి రేవంత్ రెడ్డి గారు అందరి దేవుళ్ళను మొక్కితే వచ్చినట్టుగా మాట్లాడదు. అంటే ఏంది, మనోని కొంత పర్వర్షన్ తో మాట్లాడుతున్నాడని అనిపించింది నాకు. ఎందుకు ఆ మాట అంటున్నంటే ఇంతలా స్పందించడం, బ్రోకర్ భాష వాడడం అనేది ఎంత మేరకు తనకు స్టాంటివ్ పెంచుతుంది అనే విషయాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడిందంటే
వస్తూనే ఉంది, విమర్శ చేస్తూనే ఉంది. ఆయన కూడా నిన్న పెద్దపల్లి మీటింగ్ లో నేను కూడా ఉన్నా, ఏమో ఇంకేమన్నా అంటాడా ఏందా అని చూస్తా ఉన్నా, కానీ ఆయన కూడా దాన్ని మొత్తం సరి చేసుకుంటున్నాడు. అందరు కూడా అంటున్నారు కదా భాష మారింది, సీఎం గారి భాష మారింది కాదు. మీ వాళ్ళు మాటలు ఎప్పుడు కేటీఆర్ గారు కూడా మొన్న మాట్లాడుకుంటే ఇక అవులే గివులే అనే కాటికి వచ్చే పరిస్థితి ఎట్లా ఉంటది. ఇక సీఎం ఇప్పుడు ఆయన ప్రొటెక్ట్ చేయాలి, మా వాళ్ళు ఆ స్థాయికి దిగజారి మాట్లాడేట్టు లేదు. అది ఉత్తమ్ గారి నుంచి మొదలు పెడితే సీతక్క వరకు కూడా నువ్వు ఇట్లాంటి భాష పరుషంగా మాట్లాడమంటే మాట్లాడలేదు. మళ్ళీ ఇది ఏమైతుంది నీకు, మళ్ళీ సీఎం తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నట్టుగా సీరియస్ గా మిమ్మల్ని ఇంతకు ముందు అనే పండబెట్టి తొక్కురా ఇదిరా అనేసరికి అదో పెద్దలు లేదు సీఎం గిట్లా మాట్లాడతాడు అని. కాబట్టి అట్లా కాకుండా ఉండాలంటే ప్రజాస్వామ్యత రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు అరెస్ట్ అయినరు, అక్రమ అరెస్ట్ అయితే దాని మీద మీరు ఎంత అక్రమ అరెస్ట్ అనే బీఆర్ఎస్ చెప్తుంది. అక్రమ అరెస్ట్ అనే ఒక ఎమ్మెల్యే ఆయన స్పీకర్ అనుమతి తీసుకున్నారా అని ఒక పాయింట్. రెండోది అసలు ఎఫ్ఐఆర్, నిన్న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్ ను ఆన్లైన్ లో ఉంచాలని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, మీకు తెలుసు, మీరు అడ్వకేట్ కూడా, మీకు తెలుసు. అయితే ఆ రకంగా చూసుకున్నప్పుడు ఎందుకు పెట్టలేదు ఎఫ్ఐఆర్? మరి ఆన్లైన్ లో ఎఫ్ఐఆర్ కాపీ ఎందుకు ఇవ్వలేదు? కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఇదంతా ఇల్లీగల్ అరెస్ట్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒక ప్రజాప్రతినిధి తను మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలనేది కూడా వాళ్ళ లైఫ్ రూల్స్, అదేంటి వాళ్ళ ఎగ్జిక్యూటివ్ రూల్స్ లో అది తప్పే. ఆయన మాట్లాడింది తప్పే, ఇష్టానుసారంగా వెళ్ళడానికి లేదు కదా చట్టం. కేసు పెట్టినప్పుడు మరి డిస్క్రిషన్ అనేది పోలీస్ ది, డిస్క్రిషన్ అనేది పోలీస్ ది. దానికి సంబంధించి ఏమన్నా ఉంటే మీరు ప్రొసీడింగ్స్ కూడా పోవచ్చు. మేము కూడా చెప్తాము అట్లా అక్రమ అరెస్ట్ చేయకుండా పద్ధతిగా ఇంటికాడ నుంచి అరెస్ట్ చేస్తారని చెప్తాం. ఏమైతుంది, హోమ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రి గారే కాబట్టి, హోంశాఖ కూడా ముఖ్యమంత్రి గారిదే. మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పండి, పోలీసులు ఇట్లా ఇల్లీగల్ గా చేశారు, ఇలా చెయ్యకమని చెప్పండి అని మీరు చెప్పండి ఒకసారి. అట్లా కాకుండా మనం ఇంటికానే కూర్చోమనండి, మళ్ళీ నిమ్మలంగా వచ్చి అరెస్ట్ చేస్తారు, అట్లా ప్లాన్ చేద్దాం. రైట్. రవీందర్ గారు, మీ అబ్జెక్షన్ ఏంటి? అంటే కౌశిక్ రెడ్డి మాట్లాడిన భాషను మీరు సమర్థిస్తున్నారా? ప్రతి దినం ఈ వేదిక ఆ వేదికని కాకుండా ఏ మేనిఫెస్టోనైతే చెప్పి ఎన్నికలకు వచ్చిందో వాటి గురించి మాట్లాడకుండా, పాలన మీద దృష్టి పెట్టకుండా, కేసీఆర్ గారి కుటుంబాన్ని వదలకుండా విచ్చలవిడిగా ప్రతి వేదిక మీద భాష మాట్లాడడాన్ని ఖచ్చితంగా మేము జవాబు చెప్పాలి కదా ఎవరో ఒకరమైతే. కనుక ముఖ్యమంత్రి గారు భాషను మార్చుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్ష కూడా భాష మార్చుకుంటుంది. అది కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తుందని పెద్దలు దయాకర్ గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎందుకు భావించడాలే? మా పార్టీ డ్యామేజ్ అవుతుంది, ప్రజలు ఎన్నో ఆకాంక్షలతోటి, ఎన్నో హామీలతోటి, విశ్వాసంతో ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే తన సొంత ఎజెండా పెట్టుకొని తనని జైలు పంపించిన కేసీఆర్ గారిని ఎలా జైలు పంపాలని విచ్చలవిడిగా కుటుంబం పైన, వారి కుటుంబ సభ్యుల పైన ఆయన వాడుతున్న భాష అనేది ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడినాక పార్టీ కార్యకర్తలు మేమెందుకు మాట్లాడమండి? మేమెందుకు నోరు మూసుకోవాలి? మేమెందుకు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి? మేము మాత్రం ఎందుకు సున్నితంగా భావించాలి? రాజ్యాంగ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే, రవీందర్ గారు మీరు మాట్లాడే మాటలు మేము రాజ్యాంగబద్ధంగా ఎందుకు ఉండాలంటే చట్ట వ్యతిరేకంగా వెళ్తే చూస్తూ ఊరుకుంటారా? పోలీసులు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, లోపలిస్తారు. ఎందుకేయద్దు? అంటే మీరు అధికారాన్ని చేతిలోకి తీసుకుంటారా? ప్రతిపక్షంగా ఉన్నా మీకు అధికారం కావాలా? ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు జైల్లో పెడితే బిడ్డ మీ పేగులు తీసి నేను మెడలు వేసుకుంటా అంటే మీ మాత్రం అయ్యా ముఖ్యమంత్రి గారు పెద్దలు అలా మాట్లాడకండి, గౌరవనీయులని మాట్లాడమంట. ఆ మాటల గురించి అనట్లేదు, మీరు చేసే చర్యల గురించి. ఒక పోలీస్ అధికారిని పోయి కౌశిక్ రెడ్డి అలా ఎలా బెదిరిస్తాడు? అక్కడికి స్టేషన్కి వెళ్ళి ఎలా మాట్లాడతాడు? ఎలా అంటాడు? పోలీసు ఈ రకంగా కానిస్టేబుల్ ఏమన్నాడు? ఓవర్ చేస్తున్నావు ఎక్కువ హరీష్ రావు గారు మాట్లాడి, ఒక కానిస్టేబుల్ అట్లా మాట్లాడినప్పుడు బాధ్యతాయుతమైన నాయకులు మాత్రం ఎట్లా ఓపిక పడతారండి? కళ్ళ ముందు దరఖాస్తు తీసుకోవడానికి చెప్పే వచ్చిన కదా అంటే వచ్చి అంటే అవమానకరంగా వ్యవహరించే పోలీస్ అధికారులని గుండాలుగా మారుస్తున్న మీ ప్రభుత్వం అధికార వ్యవస్థని, పోలీసుని ఈ రకంగా దిగజార్చి వాడుతుంటే మేము మాత్రం ఎందుకు సమయం పాటించాలి? కేసులకు భయపడడం, ఒక్క నిమిషం రవీందర్ గారు ఒక్క నిమిషం, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి తీరు చూసి భయపడడం ఊరుకునే ప్రసక్తే లేదని నేను చెప్తున్నాను. రైట్.
అద్దెకి దయాకర్ గారు కౌశిక్ నేను చెప్తా ఒక్క నిమిషం రవీందర్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. అద్దంకి గారి ప్రశ్నకు నేనే సమాధానం ఇస్తా. కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, దానిపై ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఇవ్వడానికి పోతే సిఐ రెస్పాన్స్ కాలేదనేది కదా మనోడు ఆ మాటలు మాట్లాడింది. సిఐ కాకపోతే ఎస్పీకి ఇచ్చుకోవచ్చు, ఎస్పీకి కాకపోతే డీజీపీ కూడా ఇవ్వచ్చు. ఎమ్మెల్యేకి ఆ ప్రిరాగేటివ్స్ ఉంటాయి. ఎమ్మెల్యే అంటే మనోడు ఓన్లీ హుజురాబాద్ కి ఎమ్మెల్యే కాదు సుమా, స్టేట్ అసెంబ్లీకి ఈజ్ ద రిప్రజెంటేటివ్. అంటే ఓల్ ది స్టేట్ కెన్ రిప్రజెంట్ అన్నమాట. అలాంటప్పుడు హక్కులు వాడుకునేది వదిలేసి ఈ పనికిరాని ఈ కాంట్రాలకు పోయి ఈ పరువు తీసుకునేది ఎందుకంటున్నా నేను మిత్రునికి ఇటవే చెప్తున్నా మనోనికి. ఎందుకంటే రప్చర్ చేయడానికి పోతే ఇట్లుంటది, నీ రైట్ ను వాడుకోవడానికి పోతే ఇంకో తీరుగు ఉంటది. రైట్ ను వాడుకో, ఒక రిప్రజెంటేటివ్ గా యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఇలాగా మేము టిఆర్ఎస్ వాళ్ళే ఎమ్మెల్యేలు అంటలేము, టిఆర్ఎస్ వాళ్ళే మంత్రులు అంటలేము, మా ప్రభుత్వం అంటే మాదే అంటలేము. ప్రభుత్వంలో విపక్షం అధికార పక్షం కలిస్తేనే ప్రభుత్వం. అలాంటప్పుడు నీకున్న రైట్ ను వదిలేసి పోయి ఆడబోయి కానిస్టేబుల్ చేతుల ఇంకొకరి చేతులు అన్నా చెప్పండి. మహబూబాబాద్లో మేము ధర్నా చేసుకుంటామని దరఖాస్తు చేసుకుంటే 2 రోజులు కాలయాపన చేసి చివరి నిమిషంలో ఇయ్యమని అన్నారు. అంటే పోలీసు వాళ్ళు అన్నది ఏంటంటే మాకు రిటర్న్ గా రాసిచ్చింది, నగచర్లకు మహబూబాబాద్కి ఏం సంబంధం, ఇక్కడ ధర్నా చేసుకోవడానికి వీలేదు, ఇయ్యమని అన్నారు. కోర్టు పోయినా పర్మిషన్ తెచ్చుకొని తెచ్చినాం. పోలీసు అధికారులు అవసరమా అన్న? రాజ్యాంగబద్ధంగా దరఖాస్తు మేము చేసుకున్నాం కదా, ఎస్పీ గారికి ఇచ్చినాం, డిఎస్పీకి ఇచ్చినాం. మేము వీరు అన్నట్టు పెద్దలు అద్దెకి దయాకర్ గారు అన్నట్టు డిఎస్పీకే దరఖాస్తు చేయాలి. అయినా కూడా మేము ఎస్పీ గారికి ఇచ్చినాం, ఎస్పీ గారిని కలిసినాం. 5 గంటలు కూర్చోబెట్టుకున్నాడు, అర్ధ గంటలో ఇస్తా అని. తీర పెద్దల సలహా మేరకి పైనుంచి ఒత్తిడి ఉంది ఇయ్యాలంటే రాతపూర్వకంగా రాసామంటే రాతపూర్వకంగా రాసిస్తే దాన్ని మీకు కోర్టులో వేసినాం. దీన్ని ఏమనాలే? మరి అధికారికి మేము వస్తున్నా దరఖాస్తు ఇస్తా అంటే దరఖాస్తు తీసుకుని వెళ్ళగొట్టేదానికి ఆ మొహమాటం లేకుండా ఎమ్మెల్యే వస్తే ముఖం ముందే లేచి వెళ్ళిపోతే ఆ పద్ధతేనా? మైబాల గడన పద్ధతేనా? దరఖాస్తు తీసుకొని పంపిస్తే రప్చర్ కాదు కదా. రప్చర్ అవకాశం ఇచ్చింది ఎవరు? మీ కోర్టుపై ఆర్డర్ తెచ్చుకొని ధర్నా చేసుకుని 25,000 మందితో చేసుకున్నాం. అద్భుతంగా జరిగింది ఆ ధర్నా కార్యక్రమం. అంటే రెచ్చగొట్టింది ఎవరు? మేము 5-6 గంటలు ధర్నా చేయాల్సి వచ్చింది ఎస్పీ ఆఫీస్ ముందు. రెచ్చగొట్టింది ఎవరు? మీ పోలీస్ డిపార్ట్మెంట్ కాదా? మీ స్థలాలు కాదా? మీ ప్రభుత్వ తీరు కాదా? అప్రజాస్వామికంగా వ్యవహరించే విధానం కాదా ఇది? ప్రజాస్వామ్యంగా ఫోన్ ట్యాపింగ్ ఆయన చేస్తున్నట్టు తనకి ఎందుకు అనుమానం వచ్చింది? ఇంతమంది 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చేస్తున్నారని అనుమానం అంటే ఏ కృత్యాలు చేస్తున్నా కాదు, ఏమన్నా కృత్యాలు చేస్తుందా కాదు, ఏమైనా కుట్రలు చేస్తుండా ఏంది? నాకు కౌశిక్ అర్థం కాదు. కౌశిక్ రెడ్డి అదే నేను కూడా అదే అడగబోతున్నా. కౌశిక్ రెడ్డికి అంత భయం ఎందుకు రవీంద్రరావు గారు? ఆయన ఫోన్ ట్యాప్ అయితే ఏమవుద్ది? ట్యాప్ అయిందే అనుకుందాం ఒక రకంగా, అయితే ఏమవుద్ది? ప్రాబ్లం ఏంటి? ఆయన ఏమైనా ఒక ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగస్వామి అని అద్దంకి దయాకర్ అడుగుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తాని ఇప్పుడు కేసులు పెట్టి జైల్లో పంపించే ప్రయత్నం చేస్తారు. మా పోలీసు అధికారులను జైల్లో పెట్టారు. ట్యాపింగ్ ట్యాపింగ్ నేరమే, ట్యాపింగ్ తప్పే. ఒక కౌశిక్ రెడ్డి ఒక్కడే ఎందుకు ఉలిక్కిపడుతున్నాడు అని. ట్యాపింగ్ నేరమే రవీంద్రరావు గారు, ట్యాపింగ్ ఎవరు సమర్థించట్లేదు, ట్యాపింగ్ నేరమే, ఫోన్ ట్యాపింగ్. అయితే కౌశిక్ రెడ్డి మాత్రమే ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? ఆయన ఫోనే ఎందుకు ట్యాపింగ్ అవుతుంది అనుకుంటున్నారు? కంప్లైంట్ చేయలేదే రవీంద్రరావు కూడా ఎమ్మెల్సీ. 2009 నుంచి ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్. రవీంద్రరావు కూడా ఎమ్మెల్సీ. రవీంద్రరావు ఏం ఫిర్యాదు చేయట్లేదే ఫోన్ ట్యాపింగ్ అవుతుందని. కౌశిక్ రెడ్డి ఒక్కడే ఎందుకు చేస్తున్నాడు? అంటే ప్రభుత్వం మీద చట్టసభల్లో అంటే మీరు వినిపించట్లేదా? ప్రభుత్వం మీద మీరు దండయాత్ర, ప్రభుత్వాన్ని మీరు విమర్శించట్లేదా? మీరు కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు 1 by 1 స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు వాళ్ళు ఏమో ఆగుతారా? ఒకరి నుంచి ఏమో ఆగుతాలే కదా. నా దశ కూడా కాదు, నాది కూడా ఏదో లెక్క ఉండి ఉంటది కదా. మాకు లేదు కదా బాధ, మీకు ఎందుకు వచ్చిందని అంటున్నా నేను. ఈసారి చేసే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చేసే మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్యాపింగ్లు ఉన్నాయి కదా అన్న, మాకేం బాధ లేదు కదా. నేను ఎందుకు కౌశిక్ అంత బాధ? గతంలో మీరే కేసులు పెట్టి జైల్లో పంపుతారు కదా. పోయిన మీకు ఉనగూరిందండి, మీరే అధికారంలోకి వచ్చారు కదా. ఫోన్ ట్యాపింగ్ వల్ల
మాకేం లాభం జరగలే, మీకేం నష్టం జరగలే. ఇప్పుడు గతంలో కేసులు పెట్టి అంత తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఏంటని ఇప్పుడు తీవ్రంగా అన్నప్పుడు కాదు. ప్రభాకర్ రావు గారు వచ్చినాక ఆ ఫోన్ ట్యాపింగ్ తేలుతుంది, ఆ కథ పెద్దగానే ఉంది. కానీ ఈ విషయంలో మీరు కౌశిక్ రెడ్డిని కొంచెం కంట్రోల్ చేయండి, ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ముఖ్యమంత్రి భాషను మార్చుకోమనండి. మీరు చూడు పెద్ద నువ్వు ముఖ్యమంత్రి మార్చుకోమనండి, సమస్య పరిష్కారం అయితే. పొద్దు సమానం ఓడిపోయిన ప్రభుత్వం మీద ఎందుకండి, కేసీఆర్ గారి మీద ఎందుకు పొద్దు సమానం? విమర్శ కూడా వద్దంట ముఖ్యమంత్రి పనిచేయాలి కదా. రవీంద్రరావు గారు ముఖ్యమంత్రి తిడుతున్నారు, లేకుంటే ముఖ్యమంత్రి భాష సరిగ్గా లేదు కాబట్టి మేము అందరం ముఖ్యమంత్రి అదే భాష ఉపయోగిస్తామంటే కరెక్టా మీరు చేసే పని? దాన్ని సమర్థించుకుంటున్నారా మీరు? ముఖ్యమంత్రి తొడపాశం పెడతా అంటే మేము చేతులు కట్టుకొని నిలబడమంటావా? ఏంటి బాంచనగిరి చేయమంటావా? తప్పులు చేస్తూ కన్నా నీకు నాకెందుకుంటది భాష? ఆయన ఎందుకు పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా అధ్యక్షుడు, అధికార ప్రతినిధులు మీరు మాట్లాడండి. కాదు ఇప్పుడు నేనంటే ఒక మాట, మీరని కూడా కాదు, వినోద్ అంటే ఎందుకు ఉండదు? వినోద్ రావుకి ఏమో తొడపాశం ఉండదు. ఎందుకు? కుటుంబంలోనే చెప్తున్నా నేను, మిగతా వాళ్ళని పక్కన పెట్టి. ఎందుకు దయాకర్ గారు నిన్న మీకు గుర్తుందో లేదో, మీరు పెద్దపల్లిలో ఉన్నారు కదా, అక్కడ వినోద్ గారిని కూడా వినోద్ దొర పక్కనే ఉంటాడు అని అన్నారు. అంటే దొరల రాజ్యం, దొర అని ఇండికేషన్ చేయడానికి పదే ఆయన కూడా వాడుకుంటున్నారు కదా. దొర అనేది గొప్పతనం తిట్ట, అది తిట్టుగా ముఖ్యమంత్రి గారు దాన్ని తిట్టుగా అంటున్నారా గొప్పగా అంటున్నారా మీరే చెప్పండి, మాకు తెలియదు. నేనేమంటున్నా, మీరే చెప్పండి, మీరే చెప్పండి. రైట్ రవీందర్ గారు, దొర అంటే మీకు ఎందుకు వస్తుంది బాధ? దొరల రాజ్యం, దొర అంటే తప్పే ఉంది. కళ్యాణ్ భాయ్ ఒకటే ఎగ్జాంపుల్, ఈ మన కాంగ్రెస్ అధికారంలో రాకముందు అదేంకి దగ్గర ఎట్లా మాట్లాడిందంటే మున్నేళ్ల మీద రాసేది. అసలు మా ఇద్దరు కూడా ఎన్నోసార్లు డిబేట్లలో పనిచేయాలి. అధికారంలోకి వచ్చిన కాంచి ఓ పద్ధతిగా, సంస్కారవంతంగా అధికారంలో ఉన్న అనే మాట మాట్లాడతారు. మాకు ఎన్నోసార్లు డిబేట్ లో మాట్లాడుకున్నాం. అధికారంలోకి వచ్చాక ఒక్కనాడు కూడా ఆవేశానికి మా ఇద్దరి మధ్యన గురి కాలేదు. ఎందుకు పద్ధతి మార్చుకోండి? ఇదే దయాకర్ అన్న ప్రతిపక్షం ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడిండు, అధికార పక్షంలోకి వచ్చాక ఎట్లా మాట్లాడు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ముఖ్యమంత్రి అయినాక ఏమన్నా మార్పు వచ్చిందా అంటే మార్చుకోవాలి కదా, ముఖ్యమంత్రి అనే భావన కల్పించాలి కదా. అరే ఎన్ని ఊర్లలో ఉన్నాం, ఎన్ని జిల్లాలలో వెలుమోళ్ళు ఉన్నారు దొరలను పెట్టుకోవడానికి. మరి ఆయన సామాజిక వర్గం ఈ రాష్ట్రంలో ఎన్ని ఊర్లలో ఉన్నారు, ఎన్ని జిల్లాల్లో ఉన్నారు, ఎన్ని గడిలు ఉన్నాయి? అయితే దొంగే దొంగ అన్నట్టు అసలు దొరలే మమ్మల్ని దొరలని చెప్పేది అబాస్పాలు చేసేది కదా. దొర అంటే తిట్టు చేయకి, నువ్వు దొర అనేది ఒక కల్ట్, దానికి ఒక గౌరవం ఉన్నది, అదొక విషయం. ఎక్కడి గౌరవం దాన్ని తిట్టు చేసింది. ఇప్పుడు ఏ పద్ధతిలో ఉన్నప్పుడు ఆ పద్ధతికి ఉండాలి. ఇప్పుడు నేను అన్నావు నా విషయమే, మేము విపక్షంలో ఉన్నప్పుడు ఆవేశంతో ఉన్నాం, మీరు సమాధానం చెప్పాల్సి ఉండే, అప్పుడు సమాధానం చెప్పలేదు, మీరు కూడా మాతో కొట్లాడింది. మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం, నేను ఎగిరితే జనం చూసేటోళ్ళు ఇబ్బంది పడతారండి. ఎందుకంటే అధికారంలో వీడు వీడియో గుర్తుడేం నాయన అని. కాబట్టి దయాకర్ గారు మీరు నిజమే మీరు చెప్పిన మాట. మీరు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు కొంత బాధ్యతాయుతంగా ఉండాలి, కొంత సంయమనంతో వ్యవహరించాలి. ప్రతిపక్షాలను అణిచివేయడం, తొక్కడం అంటే మీరే చెప్పారు కదా ఇది ప్రజాపాలన అని చెప్పారు. ప్రజల్లో వాళ్ళు కూడా ప్రతిపక్షం కూడా భాగమే. నేను ఒక మాట చెప్తా, మీరు అంటే నేను గతంలో కూడా మనం చర్చించుకున్నప్పుడు రెవెన్యూ ఉండో లేడో తెలియదు, కానీ ఇక్కడ లగచెర్ల దగ్గర జరిగిన సంఘటన అనేది ప్రభుత్వాన్ని ఒక రకమైన డిఫెన్స్ లోకి నెట్టింది. ఒక మాట చెప్పాలంటే, ఎందుకు ఒక కలెక్టర్ మీద దాడి, ఇంకొక పోలీస్ ఆఫీసర్ మీద దాడి, రెండూ సీరియస్. ఇలా ఎందుకు మనోని మీద నిఘా పెట్టి ఉంటారు అని అంటే, పట్నం మరి నరేందర్ రెడ్డి లాగానే పుసుక్కున్న కౌశిక్ రెడ్డి చంద్రముఖిగా మారితే సమస్య ప్రభుత్వానికి వస్తుంది. ఇది వీళ్ళు ప్రొవోక్ చేస్తున్నారు, ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ ప్రొవోకేషన్ అనేది అది ఎట్ ద కాస్ట్ ఆఫ్ ఏమైతుందో తెలియదు. అందుకని నేను మనోనికి చెప్పింది ఏం పేరు, మన కౌశిక్ చెప్పింది, అరే నువ్వు మా పార్టీలో ఉన్నావు, ఉత్తమన్న బ్రదరు, నువ్వు ఇట్లా ఇంత ఆవేశకాలకు పోతున్నావు అని ఎందుకంటున్నా అంటే,
ఆ తరహా రెచ్చగొట్టేది ఎవరు, ఎందుకు రెచ్చగొడుతున్నారు, ఏ ప్రయోజనాల కోసం, ఇది ఆలోచించుకోవాలి. మీరు చెప్పండి. దీన్ని కూడా మనోడు రాము కేటీఆర్ గారు ఏం చేసింది తెలుసా? ఏమన్నాడు? అవును మావోడే సురేష్. ఏంటి అయితే అంటే ఏంది? సురేష్ కూడా మావోడే, దాడి చేస్తాడు, చేపిస్తాము, మేము మాది ఇదే అని చెప్పుకునే పరిస్థితి మీకు ఎందుకు వచ్చింది? ఇంత దిగజారాల్సిన అవసరం టిఆర్ఎస్ పార్టీకి ఉందా, కేసీఆర్ కుందా, కేటీఆర్ కుందా అని అంటున్నా. అది కాకుండా మీరు అధికారులను కొడుతుంటే కొట్టండి సార్, ఈడ కొడుతుందా సార్, ఇప్పుడు ఈడ కొట్టండి సార్ అని చెప్పి అధికారులను కొట్టియాలన్నా మేము? ఇదేనా మనం చేసే? గవర్నమెంట్ లో ఉన్నప్పుడు, మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులను ప్రొటెక్ట్ చేసుకున్న తీరు మీకు తెలియదా? అరే ప్రభుత్వం ఎందుకు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు పట్టించుకోవట్లేదు, మా మీద దాడులు జరుగుతుంటే వాళ్ళు ఐఏఎస్ అంతా ఒక దగ్గర మీటింగ్ అయ్యే పరిస్థితి వచ్చింది. మాకు ప్రొటెక్షన్ ఉంటుందా లేదా, రే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో మేము ఎంత మేరకు ఉండాలని వాళ్ళు సెట్ బ్యాక్ అయ్యే స్థితికి వచ్చింది. ఏమైతుంది? ఇలాగ చర్ల రద్దు చేసినాం, ఆ డెవలప్మెంట్ యాక్టివిటీ ఆగిపోతుంది. చెప్పండి. ఒక్క నిమిషం రవీందర్ గారు, ఒక్క నిమిషం. దయాకర్ గారిని ఒకసారి అడిగాక మీరు కంక్లూడ్ చేద్దరు. దయాకర్ గారు, మీరు వైపు సంబరాలు నిర్వహిస్తున్నారు, ప్రజాపాలన అంటున్నారు, రాక్షస పాలన పోయింది లేకుంటే బీఆర్ఎస్ పాలన పోయిందో మీరు వచ్చారు, ఓకే. ఇట్లా సంబరాలు జరుగుతున్న సందర్భంగా ఇలాంటి సమరం వాతావరణం తేవడం ఎంతవరకు కరెక్ట్? ఒకటి, అటు మీరు సంబరాలు చేస్తుంటే రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు, నిరసనలకు బీఆర్ఎస్ పిలిపించింది. ఆ పార్టీ నేతలను మీరు అరెస్టు చేసినట్టు మీరు ట్యాంక్ బండ్ వాడనేమో సంబరాలు చేస్తామంటున్నారు. అంటే ఈ రెండు రకాల వాతావరణం ఇంకా 4 ఏళ్ళు, మీరు ఇంకా 4 ఏళ్ళు అధికారంలో ఉంటారు, ఇంకా 4 ఏళ్ళు ఇదే వాతావరణం ఉంచాలనుకుంటున్నారా మీరు? నేనేమంటున్నా, ఫస్ట్ అధికార పక్షంగా మీరు సంయమనంతో ఉండాలనే దాన్ని నేను అంగీకరిస్తా. మనం సంయమనంతో ఉంటే విపక్షం సంయమనంతో ఉంటుందా అనేది రెండవది. అది రాజకీయ ప్రత్యర్థిత్వం వేరు, దాడి వేరు. దాడులకు తెగబడే స్థితి వచ్చిందంటే మేము దాన్ని కొట్టలేదేమో కానీ ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నాడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి, నేను ప్రత్యక్షంగా చూసిన. ఆయన బీఆర్ఎస్ లోకి ఎందుకు పోయిండు కూడా నాకు ఎరికే. ఏది ఆ మురళీ ముదిరాజ్ అప్పుడు ఒడ్డును బాదినట్టు మా కిరణ్ ఉన్నాడు ఎంపీ ఇప్పుడు భువనగిరి, ఎట్లా కొట్టింది ఆ రోజు. ఏంటి నిరసన చెప్పుకునే హక్కును కూడా మీరు కాలు రాసిండు, ధర్నా చౌకులు ఎత్తేసిండు. మేము అట్లా చేస్తున్నామా? మిమ్మల్ని స్వేచ్ఛగా మాట్లాడనిచ్చడం కాదు, విమర్శలు ఏ స్థాయి ఉన్నా కూడా దానికి సమాధానం చెప్తామంటున్నాం. నేను ఇన్నిటికంటే చెప్తున్నా, మళ్ళా బాటం లైన్ గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ ను బయటికి రమ్మనేది ఎందుకంటే సోయి స్వకారంతో మాట్లాడతాడు కాబట్టి, ఒక పద్ధతిగా ఉంటాడు కాబట్టి. వీళ్ళకి అది తెలియదు. ఆయన ఇంట్లో ఉన్నాడు. నేను అందుకని చెప్పినా కూడా అనుమానం కూడా చెప్పిన, మీరే చేయిస్తుండ్రా, వాళ్ళు సొంతంగా చేస్తుండ్రా, లేకపోతే మధ్యన ఇంకెవరైనా ఈ నీళ్లతో చేయిస్తున్నాడా? ఇది బయటపడితే ఈ కక్షపూరితమైన వాతావరణం రాదు. ఎందుకు నువ్వు రావయ్యా సామెను ముఖ్యమంత్రి అంటుండు, నువ్వు వస్తే కనీసం అంశాలను లేవనెత్తుతావు. అది కాకుండా ఊకనే బ్రోకర్ బోతలు, లేకపోతే అపకృతి గికృతి ఇట్లాంటివి వస్తున్నాయి చర్చకు. ఇది మీరు ప్రతిపక్ష హోదాను వాడుకోకపోవడం కూడా ఒక రకంగా రాజద్రోహమే, రాజ్యాంగ ద్రోహమే. ఎందుకు చేస్తలేరు మీరు? ఎందుకు రావట్లేదు? వస్తాడు కేసీఆర్ గారు, వస్తారు అంటే బాధ్యత, అది బాధ్యత. కళ్యాణ్ గారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి మీరు. కేసీఆర్ బయటకు రావాలి, కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాలి, అసెంబ్లీ సెషన్ కూడా రావాలి. చాలా రోజుల నుంచి రేవంత్ రెడ్డి కోరుతున్నారు, విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. అయితే ఇప్పుడు అద్దంకి దయాకర్ చెప్తున్న ప్రకారం కేసీఆర్ లేకపోవడం వల్ల, కేసీఆర్ బయటకు రాకపోవడం వల్ల మీ నాయకులు కౌశిక్ రెడ్డి కానీ, హరీష్ రావు, కేటీఆర్ ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు, ప్రతిపక్షం కరెక్ట్ గా లేదు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వస్తారా కేసీఆర్ గారు? రమ్మని మీరు పిలిచినంత మాత్రం రారు. ఆయన టైమింగ్, ఆయన సంగతి తెలిసిన వాళ్ళు ఎవరు కూడా కేసీఆర్ గారిని అంత అండర్ ఎస్టిమేట్ చేయరు. ఆయన మీ కోరికను మన్నించి రావాల్సిన సమయంలో వస్తారు, మీ సంగతి ఏందో తెలుస్తారు. సరే, అది ముచ్చట గారు. వీరు 1-2 అంశాలు నేను చెప్తా. లగచర్ల ఘటన అనేది ప్రొవకేషన్స్ మీదే. మీ యొక్క తిరుపతి రెడ్డి ఎంత బ్లాక్ మెయిలింగ్ పాల్పడ్డాడు రైతుల మీద అనేది ఆడియో రికార్డు బయటకు వచ్చింది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వెంకటరెడ్డి రైతులను ఎంత హింస పెట్టి బెదిరించాడు భూములకు ముంచుకోవడంలో అనేది ఆడ తెలిసిపోయింది. కుటుంబ సభ్యుల కోసం, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల కోసం భూసేకరణ జరుగుతుంది, వారి కుటుంబ సభ్యుల కోసం పరిశ్రమలు పెడుతున్నారు ఫార్మా కంపెనీలు అనేది ప్రజలకి, రైతులకి ఆ సంకేతం పోయింది. 8 నెలల నుంచి గొడవ జరుగుతుంది అక్కడ. అనేక ఘటనల తదనంతరమే కలెక్టర్ మీద దాడి అని ఈ విషయాన్ని ప్రొవకేషన్ అనేది మీ ద్వారా జరిగింది. ఇంకోటి, ఈ మూసీ గాని, ఈ హైడ్రా గాని, టిఎస్ ను టీజీ చేయడం గాని, లోగో మార్చడం గాని, తెలంగాణ తల్లి ఆ విగ్రహ స్వరూపాన్ని మార్చడం గాని,
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటరియట్ ముందు పెట్టడం కానీ ఇవన్నీ ఏంటండి అక్కడికి వచ్చే మరి అట్లా కేసీఆర్ ని మొలకెత్తమని ప్రజలకి హితం చేసేటియా కేసీఆర్ 6 గ్యారెంటీల స్కీమ్ లో 6 గ్యారెంటీల 13 హామీలను వదిలేసి ఈ రకంగా సైడ్ ట్రాక్స్ పొలిటికల్ డైవర్షన్స్ పాలిటిక్స్ చేయడం అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తగునా? ప్రతి మాటలో, ప్రతి సంబంధం, ప్రతి సభలో, అది చట్టసభల అసెంబ్లీలో కావచ్చు, పిల్లల సభలు కావచ్చు, రైతుల సభలు కావచ్చు, మహిళల సభలు కావచ్చు, అది చిన్న క్లోజ్డ్ మీటింగ్ కావచ్చు, 50-100 మంది మీటింగ్లు కావచ్చు, కేసీఆర్ గారి కుటుంబాన్ని అదే క్వశ్చన్ అడుగుతున్నా. రవీందర్ గారు ఒక్క నిమిషం, ఫైనల్ గా దయాకర్ గారు మీరు కంక్లూడ్ చేయండి. రవీందర్ గారు అడిగిందని అడుగుతున్నా. ఈ రోజు కూడా ఇందిరామ యాప్ ఓపెనింగ్ ఏదో ఉంది, అక్కడ కూడా అంటే ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడం, ప్రతిపక్షాన్ని విమర్శించడం, దానికి సమయం సందర్భం ఉంటుంది, బహిరంగ సభలు ఉంటాయి, మీకు తెలియదు కాదు. చేయాల్సిన సందర్భంగా ఖచ్చితంగా ప్రతిపక్షాన్ని విమర్శించాలి, ప్రతిపక్షం కూడా ప్రభుత్వాన్ని విమర్శించాలి. కానీ ప్రతి అకేషన్ని, ప్రతి అవకాశాన్ని, ప్రతిదాన్ని ప్రతిపక్షమేమో ప్రభుత్వాన్ని తిట్టడం, ప్రభుత్వం ఏమో ప్రతిపక్షాన్ని తిట్టడం, దేన్ని వదలరా? ఏ అవకాశాన్ని వదులుకోరా? మీరు చెప్పండి నాకు. ప్రతిపక్షం ఎవరు? ప్రతిపక్షం ఎవరు ఎక్కువ సీట్లు ఉంటే వాళ్ళే ఉంటారు అసెంబ్లీలో. ఇప్పుడు బీఆర్ఎస్ కదా, బీఆర్ఎస్ నాయకుడు ఎవరు? ప్రతిపక్షం బీఆర్ఎస్. నాయకుడు మీకు నాయకుడు రావాలని లేదు కదా. చాలా రాష్ట్రాల్లో, చాలా అసెంబ్లీలో ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా అసెంబ్లీని బహిష్కరించే సందర్భాలు ఇది వాళ్ళ బాధ్యత, ఇది వాళ్ళ బాధ్యత. ఇంతసేపు నువ్వే మాట్లాడు, మళ్ళీ నువ్వే మాట్లాడు. ప్రతిపక్ష నాయకుడంటోడు సరిగ్గా ఉంటే ప్రతిపక్షం ఇట్లా బదనాం కాదు. కేసీఆర్ వస్తే మాకేమో ఇంట్లో వెళ్తుంది, కేసీఆర్ వస్తే ప్రభుత్వం నడుస్తుందని మాకేం లేదు. ఆయన ఆల్రెడీ ఇంతకు ముందు ఆయన భాషలో, మా ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే, అయ్యా నిన్ను ఫామ్ హౌస్ లో పండుకోబెట్టిరు, పండుకో, ఎన్ని రోజులైనా పండుకో అని చెప్తున్నా నేను కూడా. కానీ ఇవాళ వీళ్ళు చేస్తున్న చర్యలకు కేసీఆర్ బాధ్యత వహించాల్సి వస్తే సీరియస్ గా, ఇది చాలా సీరియస్ గా ఆలోచించాల్సి వస్తుంది. కేసీఆర్ చేయిస్తుండా ఇదని ఆలోచించాల్సి వస్తుంది ఇంట్లో కూర్చొని. ఇది ఇదేం కల్చర్? నేను రాను, వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే తీసిపోకల వాడేస్తారు. అదే కదా చేస్తున్నది ఇప్పుడు. దానికి మళ్ళీ ఫీల్ అయితే ఎట్లా? వాళ్ళని కరెక్ట్ గా చేయమనండి, లేకపోతే గైడ్ చేయండి మీలాంటి పెద్దోళ్ళందరూ కూర్చొని. కాకపోతే ఇది ఎక్కడానికి పోతుంది, రేపు అరెస్ట్ చేసింది అంటాడు, రేపు ఎవడో వస్తాడు, మోకల వస్తాడు, పోలీసుల మీద దాడి చేస్తాడు, అవతల కాల్పులు అవుతాయి. ఆడ జరిగింది లగచర్లో అదే కదా మీరు ప్లాన్ చేసింది. జనం నుంచి కొట్టాలి, రాళ్ళు వేసి కొట్టాలి, వాళ్ళకు ఫైరింగ్ చేయాలి, ఒకళ్ళు ఇద్దరు చచ్చిపోవాలి, లాండ్ ఆర్డర్ ఇష్యూ తేవాలి, దాన్ని పెద్దగా చేయాలని. ఈ చీప్ టాక్టిక్స్ తెలంగాణ ఉద్యమంలో కొంతమంది చేసిందేమో కానీ ఇప్పుడు జరగనీయం, అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటున్న అంశాన్ని కూడా గమనంలోకి రావాలని ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే. థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ రవీందర్ గారు. మొత్తానికి అధికార ప్రతిపక్షాల మధ్య మాత్రం రాజకీయం ఒక వార్లా సాగుతుంది. ఎవరు తగ్గట్లేదు, ఎక్కువ తక్కువ చేస్తే లోపలేస్తామంటూ ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ప్రభుత్వం వైఖరి మార్చుకోకుంటే ఖచ్చితంగా నిలదీస్తాం, ఎక్కడిదైనా వెళ్తామంటూ ప్రతిపక్షం చెప్తుంది. చూడాలి ఈ రెండు ప్రతిపక్షం ప్రభుత్వం మధ్య వార్లో ఏం జరగబోతుంది, ముందు తెలంగాణ రాజకీయం ఏ రకంగా మారబోతుంది, వేచి చూడాలి. ఇది లంచ్ అవర్ డిబేట్.